నమస్తే అందరికీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కి పరువు నష్టం జరిగిందని చెప్పి, ఆయన పరువుకి భంగం వాటిల్లిందని చెప్పి 256 ఛానళ్లకు పరువు నష్టం నోటీసులు పంపించేసిండు. నా కొడుకు కేసులో నా పేరు వాడి నన్ను బదనాం చేస్తున్నారు, రాజకీయంగా కుట్ర చేస్తున్నారు నా మీద అని చెప్పి యూట్యూబ్ ఛానళ్ళకి కొంత ఒక 3-4 మెయిన్ స్ట్రీమ్ మీడియాలకి నోటీసులు పంపించడం జరిగింది. అసలు పరువు నష్టం వేయాల్సింది ఎవరి మీద? మీ మీద వేయాలి. ఎవరు వేయాలి? మైనర్ బాలిక తల్లి మీ మీద వేయాలి. ఎందుకు అంటే మైనర్ బాలిక ఫోటోలు బ్లర్ చేయకుండా బండి సంజయ్ తన సోషల్ మీడియా టీంతో ట్రోల్ చేపించిండు. వాట్సాప్ గ్రూప్లలో విపరీతమైన షేర్లు, కామెంట్స్, ఆ అమ్మాయి ఫోటో కనీసం బ్లర్ చేయాలనే ఇంగిత జ్ఞానం లేకుండా, మైనర్ బాలిక ఫోటోలు వాడొద్దనే సోయి లేకుండా ట్రోల్ చేపించింది మీరు. మీ మీద వేయాలి అసలు పరువు నష్టం. అసలు యూట్యూబ్ ఛానల్ ఏం చేసినాయి, మీడియా ఏం చేసింది? ఫోర్త్ స్టేట్ అంటారు మీడియా అంటే మాట్లాడొద్దా? ఇప్పుడు బండి భగీరథ్ మీ కొడుకుగా కాబట్టే బండి సంజయ్ కుమార్ పేరు తీసుకొచ్చారు. ఖచ్చితంగా మీ కొడుకు కాకపోయి ఉంటే మీ పేరు ఎందుకు వాడతారు? ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాం మీకు నేను. ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్లో మొన్న మీరు పరువు నష్టం దావా వేసిరు కదా, మీరు ఇచ్చిన కంప్లైంట్లో మీ పేరు మీరు ఏం వాడిరు? బండి సంజయ్ సన్ ఆఫ్ ఎవరు? నర్సయ్య. ఇప్పుడు మీరు బండి సంజయ్ కుమార్ సన్ ఆఫ్ నర్సయ్య అని మీరు ఆ కంప్లైంట్ లెటర్ మెన్షన్ చేసిర్రు. మరి బండి భగీరథ్ కేసులో బండి భగీరథ్ సన్ ఆఫ్ బండి సంజయ్ అని రాస్తారు కదా, ఇది ఎట్లా మర్చిపోయారు మీరు? అంటే మీరు మీ ఫాదర్ పేరు మీరు కంప్లైంట్ లెటర్లో మీరు మెన్షన్ చేయొచ్చు. మీరు ఫాదర్గా ఉన్నప్పుడు మీ కొడుకు ఆయన కంప్లైంట్లో మీ పేరు పెట్టడానికి లేదా?